ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. ఇక్కడ దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములను సృష్టించిన ముఖ్య ఉద్దేశాలలో ఒకటి కాలములను దినములను సంవత్సరములను గుర్తించుట. నేడు మనం ఉపయోగించే క్యాలెండర్లు, ఋతువులు, వ్యవసాయ కాలాలు, పండుగల సమయాలు మొదలైనవన్నీ కూడా చివరకు దేవుడు సృష్టించిన ఈ ఆకాశ మండలము యొక్క క్రమంపైన ఆధారపడి ఉన్నాయి. అంటే కాలమును సృష్టించిన వాడు దేవుడే. మన సమయమంతా ఆయన చేతుల్లోనే ఉంది. మన పుట్టుక సమయము, జీవించే కాలము, సేవ చేసే అవకాశము, మరణ సమయం కూడా దేవుని అధికారంలోనే ఉన్నాయి. అందుకే మన జీవితాన్ని దేవుడు నిర్ణయించిన సమయానికి అనుగుణంగా జీవించడం మనం నేర్చుకోవాలి. 14వ వచనంలో దేవుడు ఇవి సూచకములుగా ఉండాలని చెప్పాడు. ఇక్కడ సూచకములంటే దేవుడు నిర్ణయించిన కాలాలను, సమయాలను, ఋతువులను గుర్తించుటకు ఉంచినవని ప్రధాన అర్థం వస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములను తన కార్యాలను, తన సంకల్పాన్ని, తను నిర్ణయించిన సమయాలను తెలియజేసే సూచనలుగా కూడా ఉపయోగించాడు. దీనికి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మంచి ఉదాహరణలు ఉన్నాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు జననానికి సూచనగా ఉన్న నక్షత్రం మనకు కనబడుతుంది. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుమని వారు చెప్పారు. ఇక్కడ ఆకాశంలో కనిపించిన నక్షత్రం ద్వారా తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారి జననాన్ని తెలుసుకొని ఆయన్ని వెదకటానికి వచ్చారు. ఈ విధంగా ఆ నక్షత్రం క్రీస్తు జననానికి ఒక సూచనగా దేవుడు ఉపయోగించాడు. సూర్యుడు, ఇది యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో కనపడుతుంది. యెహోషువ కాలంలో దేవుడు సూర్యుడు నిలిచిపోయినట్లు ఆజ్ఞాపించాడు. ఈ సంఘటన ద్వారా సూర్యుడు కూడా దేవుని సర్వాధికారానికి లోబడి ఉన్నాడని, ఆయన ఆజ్ఞను పాటించే సృష్టిలో భాగమని దేవుడు తెలియజేశాడు. దేవుడు చేసిన సృష్టి కూడా అవసరమైనప్పుడు ఆయన ప్రజల పక్షాన నిలబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించింది. దీనివల్ల సూర్యుడు ఆరాధించబడవలసిన దేవుడు కాదని, దేవుని ఆజ్ఞకు లోబడిన ఒక సృష్టి మాత్రమేనని ఇక్కడ చాలా స్పష్టమవుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా అంత్యకాలంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలలో సూచనలు కనపడతాయని చెప్పారు. ఈ విధంగా దేవుడు తన నిర్ణయించిన సమయాలను తెలియజేయటకు కూడా ఈ జ్యోతులను ఉంచాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సూచకములను చూచి దేవుణ్ణి తెలుసుకోవాలి, కానీ సూచకములని దేవుళ్ళుగా చేసుకోకూడదు. ఆదికాండము 1వ అధ్యాయము 15-18 వచనం. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నీళ్ళటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీళ్ళటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని, రాత్రి నీళ్ళటకును వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఈ వచనాలలో దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృష్టించిన ఉద్దేశాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటిగా దేవుడు ఈ జ్యోతులను భూమి మీద ప్రకాశించుటకు ఉంచాడు. అవి తమ కొరకు వెలుగునివ్వవు, భూమిపై ఉన్న జీవుల కొరకు వెలుగును ప్రసరింపచేస్తాయి. వాటి ఉనికి ఇతరులకు మేలు చేయటానికే. ఆత్మీయంగా కూడా ఇదే సత్యం మన జీవితాలకు వర్తిస్తుంది. దేవుడు మనలను మన కొరకు మాత్రమే జీవించమని పిలువలేదు. మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని, మన జీవితాన్ని చూసి దేవుని మహింపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. మన మాటలు, మన ప్రవర్తన, మన విశ్వాసం ఇతరులకు వెలుగుగా ఉండాలి. తరువాత దేవుడు పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు చంద్రుడిని ఏర్పాటు చేశాడు. దీని ద్వారా దేవుడు క్రమం లేని వాటికి దేవుడు కాదని, క్రమానికి దేవుడని మనకు తెలుస్తుంది. ఆయన తన సృష్టిలో ప్రతిదానికి ఒక స్థానం, ఒక బాధ్యత, ఒక ఉద్దేశాన్ని నిర్ణయించాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పిలుపును, సేవను, బాధ్యతను అప్పగించాడు. అందరూ ఒకే పని చేయరు, కానీ ప్రతి ఒక్కరి పని దేవుని దృష్టిలో విలువైనదే. కాబట్టి ఇతరులతో పోల్చుకోకుండా దేవుడు మనకు అప్పగించిన సేవను విశ్వాసంతో మన బాధ్యతను నెరవేర్చాలి. ఈ వచనంలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నక్షత్రములను కూడా చేసెను అని మాత్రమే ఇక్కడ వ్రాయబడింది.
మానవుని దృష్టిలో కోట్లాది నక్షత్రములు అనే విషయం ఒక ఆశ్చర్యకరమైనది. శాస్త్రవేత్తలు ఇప్పటికీ వాటి సంఖ్యను పూర్తిగా లెక్కించలేకపోతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం వాటి గురించి కేవలం నక్షత్రములను కూడా చేసును అని ఒక్క మాటలో చెప్పింది. దీని ద్వారా మనము గ్రహించవలసింది ఏమిటంటే, మనకు గొప్పగా కనిపించేవి దేవునికి గొప్పవి కావు. విశ్వమంతటిని సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవునికి కోట్లాది నక్షత్రములను సృష్టించడం కూడా ఒక చిన్న కార్యమే. అందుకే దేవుని శక్తికి హద్దులు లేవు అని మనం విశ్వసించాలి. తరువాత దేవుడు అది మంచిదని చూచెను అని వ్రాయబడింది. దేవుడు చేసే ప్రతి కార్యము పరిపూర్ణమైనది, మంచిదైనది, లోపం లేనిది. ఆయన సృష్టిలో పొరపాటు లేదు. ఆయన ప్రణాళికలో లోపం లేదు. ఆయన నిర్ణయాలలో కూడా తప్పు లేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు చేస్తున్న కార్యాలు మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత అవన్నీ మన మేలు కొరకని గ్రహిస్తాము. దేవుడు చేసే ప్రతి కార్యము చివరికి మంచిదేనని విశ్వాసంతో మనము ఎదురు చూడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు చేసిన ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను మానవ చరిత్రలో అనేక జనములు దేవుళ్ళుగా ఆరాధించారు. కానీ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటంటే, ఇవి ఆరాధించబడవలసినవి కావు, ఇవి ఆరాధనకు పాత్రుడైన దేవుని సృష్టి మాత్రమే అని. అందుకే మన దృష్టి సృష్టిపైన కాదు, సృష్టికర్త పైన ఉండాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. కానీ మహిమను పొందవలసిన వాడు దేవుడు మాత్రమే. చివరిగా 4వ దినమును ముగింపుని ఇచ్చే వచనము ఆదికాండము 1వ వచనము. ఆదికాండము 1వ వచనము. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. ఈ ఒక్క వాక్యంతో 4వ రోజు సృష్టి కార్యము ముగిసింది. అయితే దీనిలో కూడా మనము నేర్చుకునే, దేవుడు మనకు నేర్పించే ఒక గొప్ప సత్యం దాగి ఉంది. ప్రతిరోజు అంటే ప్రతి దినము యొక్క ముగింపులో పరిశుద్ధాత్మ దేవుడు అస్తమయమును ఉదయమును కలుగక అని వ్రాయించాడు. దీనివలన దేవుడు తన ప్రతి కార్యాన్ని క్రమ పద్ధతిలో పరిపూర్ణంగా నిర్ణయించిన సమయంలో పూర్తి చేస్తాడని మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రారంభించిన ఏ కార్యమును మధ్యలో విడిచిపెట్టడు, దాన్ని సంపూర్ణంగా ముగించేవాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ప్రారంభించిన కార్యములను కొన్నిసార్లు మధ్యలోనే ఆగిపోయినట్లుగా మనకు అనిపించవచ్చు. కానీ దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆయన సమయము పరిపూర్ణమైనది. ఆయన ప్రారంభించిన మంచి కార్యమును ఆయన నిర్ణయించిన సమయంలో తప్పకుండా పూర్తి చేస్తాడు. ఈ 4వ రోజు సృష్టిని పరిశీలించినప్పుడు దేవుడు మనకు అనేక ఆత్మీయ పాఠాలను నేర్పిస్తున్నాడు. మొదటి రోజున వెలుగును సృష్టించి 4వ రోజున ఆ వెలుగును భూమిపైన ఉన్న జీవులు ఉపయోగించుకున్నటకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా దేవుడు మన అవసరానికి ముందుగానే ఏర్పాట్లు చేసే దేవుడని తెలుసుకుంటాము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను పగటిని రాత్రిని వేరుపరచుటకు ఏర్పాటు చేసి దేవుడు క్రమానికి దేవుడని ఇక్కడ తెలియజేశాడు. కాలములను, దినములను, సంవత్సరములను నిర్ణయించుటకు వీటిని ఉంచి కాలము కూడా దేవుని అధికారంలోనే ఉందని బోధించాడు. సూచికములుగా ఉంచడం ద్వారా దేవుడు తన కార్యాలను, తాను నిర్ణయించిన సమయాలను మానవులకు తెలియచేయగల సర్వాధికారి అని చూపించాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుళ్ళు కాదని, సృష్టికర్తకు లోబడిన సృష్టి మాత్రమేనని వాటిని గురించి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఈ 4వ రోజు వాక్య ధ్యానము ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, దేవుడు క్రమం గల దేవుడు. దేవుడు సమయమును నియంత్రించువాడు. దేవుడు ముందుగానే సిద్ధపరచువాడు. దేవుడు తన సృష్టిని తన మహిమ కొరకు ఉపయోగించువాడు అని. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా దేవుడు సరైన సమయంలో కార్యం చేస్తాడని మనం నమ్మాలి. ఆయన చూపించే మార్గంలోనే మనం నడవాలి. ఆయన వెలుగులో జీవించాలి. మన జీవితంలో దేవుని చిత్తం కనపడేలా మనము జీవించాలి. సూర్యుడు తన పనిని నమ్మకంగా చేస్తున్నాడు. చంద్రుడు తన పనిని నమ్మకంగా చేస్తున్నాడు. నక్షత్రములు కూడా తమ స్థానాల్లో నిలిచి దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. అయితే దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మనము ఎంత ఎక్కువగా ఆయన చిత్తాన్ని నెరవేర్చవలనో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ సృష్టిని చూసి సృష్టిని ఆరాధించక సృష్టికర్తను మహిమపరచుదాం.
దేవుని ద్వారా నిర్మించబడిన అంతరిక్షం ఆయన మహిమను ప్రకటిస్తున్నట్లు మన జీవితములు కూడా ఈ లోకంలో క్రీస్తు వెలుగును ప్రతిబింబిస్తూ దేవుని మహిమను ప్రకటించినట్లుగా మనం జీవిద్దాం. ఆమేన్.